ఫ్రెండ్స్, నేను మీ లతాని మాట్లాడుతున్నాను. టుడే టాపిక్ ఈజ్ మగ్గం వర్క్. మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఆ బ్లౌజులు ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఎలా వర్క్ వేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియో అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఆల్ అని వస్తుంది, బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి వర్క్ బ్లౌజ్ అనేది ఎలా ఉందో. ఇది 9 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. చూడండి ఎంత బాగుంటుందో ఈ బ్లౌజ్ అనేది. ఫ్రంట్ కూడా ఎట్లాగా ఉంటుందండి, మొత్తం చాలా ట్రెండీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఫ్రంట్ చూడండి ఎంత బాగుందో, చాలా ట్రెండీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బాగుంది కదా, చూడండి. హ్యాండ్స్ చూడండి ఒకసారి. ఈ ఫ్లవర్ అనేది చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బాగుంది కదా హ్యాండ్స్ అనేది. దీనికి ఇవి చూడండి, హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూడండి నాకు చాలా ఇష్టం అండి హ్యాంగింగ్స్. చూడండి ఎంత బాగున్నాయో, చూడండి బాగున్నాయి కదా హ్యాంగింగ్స్ అనేది. చూడండి బాల్స్ వచ్చి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ బ్లౌజ్ అండి, చూడండి. ఈ శారీ పింక్ కలర్ శారీ అండి ఇది. సో పింక్ కలర్ శారీ, దానికి బ్లూ కలర్ బార్డర్ వస్తుందండి. సో అందువల్ల ఏంటంటే ఈ థ్రెడ్ అనేది పింక్ కలర్ బ్లూ కలర్ థ్రెడ్తో స్టిచ్చింగ్ చేయడం జరిగింది. చూడండి ఫాల్స్ అనేది ఎంత బాగున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూడండి మ్యాంగో డిజైన్లో ఎలా ఉందో. అప్పట్లో ట్రెండీగా ఉన్నిందండి ఈ ఈ పుష్పం తామర పువ్వు అనేది. సో అందువల్ల ఏంటంటే 9 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఈ డిజైన్ వేయించుకోవడం జరిగింది. చాలా ట్రెండీ మోడల్ అండి 9 ఇయర్స్ బ్యాక్ అప్పుడు. ఇది చూడండి ఎలా ఉందో, డైమండ్ షేప్లో ఆకారం ఎంత బ్యూటిఫుల్గా ఉందో లుక్గా. చూడండి ఫ్రంట్ కూడా వస్తుందండి ఇలాగా, ఫ్రంట్ అంతా వస్తుంది. హ్యాండ్స్ అనేది అప్పుడు షార్ట్ అనేది బాగా ట్రెండీగా ఉన్నింది. సో అందువల్ల నేను హ్యాండ్స్ అనేది షార్ట్గా పెట్టించుకున్నానండి. సో హ్యాండ్స్ మీద కూడా చూడండి ఎంత బాగుందో. చూడండి హ్యాండ్స్ అనేది ఇట్లా వస్తుంది. సో హ్యాండ్స్ మీద ఈ ఫ్లవర్ అనేది వస్తుంది చూడండి. సో దీని హ్యాంగింగ్స్ చూడండి ఒకసారి. హ్యాంగింగ్స్ చూడండి ఒకసారి, బాగున్నాయి కదా, ఎంత బ్యూటిఫుల్గా ఎంత ట్రెండీగా ఉన్నాయి. చూడండి ఎంత పెద్దవి బాగున్నాయి కదా. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి. ఈ శారీ అనేది గోల్డ్ కలర్లో వస్తుంది మనకి. సో అందువల్ల బ్లౌజ్ కూడా సేమ్ గోల్డ్ కలర్లో వచ్చిందండి. దాని బార్డర్ వచ్చి ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ వేస్తున్నారు కదా, గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది. సో అందువల్ల ఈ థ్రెడ్ అనేది మనకి గ్రీన్ కలర్లో వేయటం జరిగింది. ఓకేనా? చూడండి ఇది నేను కాపు వీధిలో కుమార్ టైలర్స్ దగ్గర కుట్టించుకున్నానండి. బాగుంది కదా స్టోన్ వర్క్. సో ఫ్రంట్ చూడండి ఒకసారి. మనకు బార్డర్ ఆ కలర్లో శారీ వస్తుంది కాబట్టి మనకి ఇలా వేయటం జరిగింది ఆకులు అనేది. హ్యాండ్స్ చూడండి ఒకసారి. బాగుంది కదా. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి.
ఈ శారీ అనేది ఈ పింక్ కలర్లో వస్తుంది. సో అందువల్ల ఏంటంటే నీకు పింక్ థ్రెడ్తో వేయటం జరిగింది. వర్క్ బ్లౌజ్ చూడండి ఒకసారి. సో ఇది ఫ్లవర్ షేప్లో ఫస్ట్ మ్యాంగో ఆకారం, తర్వాత ఫ్లవర్ షేప్లో ఉంది చూడండి. చూడండి బ్లౌజ్ అనేది ఎలా ఉందో, వర్క్ చూడండి ఒకసారి. బాగుంది కదా, ఎంతో బ్యూటిఫుల్గా ట్రెండీగా బాగుంది కదా. ఫ్రంట్ పెడతాను చూడండి, సేమ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇలా వస్తుందండి. చూడండి మొత్తం ఫ్రంట్. హ్యాండ్స్ అనేది అప్పట్లో ట్రెండీగా ఉండింది 9 years బ్యాక్ అప్పుడు. సో హ్యాండ్స్ అనేది షార్ట్ పెట్టించుకోవడం జరిగింది. చూడండి చిన్న చిన్న ఫాల్స్ అనేది మధ్యలో వచ్చినాయి ప్లెయిన్ దగ్గర. చూడండి నెక్స్ట్ బ్లౌజ్ చూడండి. ఈ శారీ అనేది ఎల్లో కలర్ శారీ అండి. సో ఎల్లో కలర్ శారీకి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది. అందువల్ల ఏంటంటే బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది మనకి. ఈ శారీ చాలా బ్యూటిఫుల్గా చాలా ట్రెండీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి డిజైన్ అనేది బ్లూ కలర్ శారీ కాబట్టి ఈ కలర్ శారీ, సో అందువల్ల ట్రెండింగ్ అనేది ఈ కలర్లో వేయడం జరిగింది. ఇది నెమలి, చూడు నెమలి షేప్లో ఎంత బాగుందో వర్క్ అనేది. వీటిలో ముత్యాలు ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఎంత ట్రెండీగా ఉందో ముత్యం అనేది.